నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు సతీష్. సతీష్ గారు. సో మరి ఎట్లా ఉండే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి వెళ్ళే ఛాన్స్ ఉంది? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే కాంగ్రెస్కి ప్రజలైతే మొగ్గు చూపెడుతున్నారు అందరూ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు? కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళు చేపట్టినటువంటి పథకాలకు కానీ మరి దానికి తోడు ఈ లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అతను మంచితనము ఇక్కడ ఉన్న వ్యక్తి, మంచి చెడు తెలిసిన వ్యక్తి, మంచి కానీ చెడు కానీ ప్రతి ఇంటికి పార్టీకి కానీ మతాలకు కానీ కులాలకు కానీ అతీతంగా ప్రతిదానికి వస్తూ వెళ్తూ ఉంటాడు. ప్రతి గల్లీ తెలుసు, ప్రతి బాధలు తెలుసు. సో అటువంటి వ్యక్తికి ఇచ్చినందుకు ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తుంటాయి. ఇక అన్ని పట్టించుకుంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఇన్ని రోజులు లేని ఆరోపణలు ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చినాయి? కేవలం ఏంటంటే ఒక ఎలక్షన్లలో ఏదైనా ఒక బద్దాన్ని లేపాలి, బద్దాన్ని లేపి మనం లబ్ధి పొందాలని చూస్తుండ్రు. అంటే అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు గోపీనాథ్. సో మరి ఆయన చేసిన పనులు కావచ్చు, ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నాతో అయితే ఇక్కడ జవహర్లాల్ గల్లీలో ఉన్నావు. ఒకసారి కెమెరా ఇక్కడ చెప్తే తిప్పి చూస్తే మీకే తెలుస్తుంది. అది ఒక 5 సంవత్సరాల కింద వేసిన రోడా, లేకపోతే 15 సంవత్సరాల కింద వేసిన రోడా, లేదంటే ఒక 2 సంవత్సరాల కింద వేసి పోయిందా రోడా అనేది మీకే తెలుస్తుంది. ఇది కాక పక్క గల్లీలో ఒకసారి చూడండి, అది ఎట్లుందనే చూడండి. డ్రైనేజ్ ఎట్లా పొంగి పడుతుంది, అది ఎప్పుడు వేసిందని కూడా మీకు చూసి తెలిసిపోతుంది. అది మీరు కెమెరా ద్వారా మీ ఛానల్ ద్వారా పబ్లిక్ చూపెడితే తెలిసిపోతుంది. సార్ నీకు అర్థం, నేను చెప్తే మాటలలో సరే ఏదో చెప్తున్నాము కాంగ్రెస్కో లేకపోతే నవీన్ యాదవ్ చెప్తున్నాం అనుకోరు, మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా మీకు కూడా. సో పథకాల అమలు విషయంలో ఏ ప్రభుత్వం పాలన మంచిగా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది. గత ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెట్టిరు, నామక వ్యవస్థ పథకాలు పెట్టిరు. వాళ్ళ సొంత కార్యకర్తలకు కానీ వాళ్ళకు డబ్బా కొట్టేటోళ్ళకు మాత్రమే లబ్ధి చేకూర్చారు. ఉదాహరణకు వస్తే ఇదేంది మన దళిత బంధు అన్నారు. ఓకే, దళిత బంధు మంచిదే కదా, దళితులకు ఆర్థికంగా సహాయపడినట్లు అని మేము కూడా అనుకున్నాము. కానీ ఎవరికి వచ్చింది? వాళ్ళ కార్యకర్తలకు ఒక్కొక్కరు 3 తీసుకున్నారు. మీతోళ్ళకి ఇప్పిస్తే 3 లక్షలు కమిషన్ తీసుకున్నారు. అట్లా చాలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కానీ కమిషన్లు తీసుకోరు. ఈ డబుల్ బెడ్రూమ్లో అట్లా స్కాములు. ఏదో ఒకటి పెట్టాలి, పైసలు రావాలంటే ఏం చేయాలి? ఒక పథకం పెట్టాలి, చారన్నది బారన్న కింద చూపెట్టేసేయాలి, రూపాయి టెండర్లు వేయాలి, తీసుకోవాలి పైసలు. అట్లా చేసి అందరు ప్రజలను మొత్తం అప్పుల పాలు చేసి వెనకేసారు. సో మరి ఇక్కడ బీజేపీ కూడా పెద్ద ఎత్తునే పాల్గొంటుంది. ఎట్లుంది మరి బీజేపీ పరిస్థితి? బీజేపీ అదే ఒక 6,000-7,000 ఓటింగ్ బ్యాంక్, దాని గురించి పట్టించుకోండి వేస్ట్. సరే, ఎందుకు వచ్చినాయని అంటే ఆ రోజునల్లా ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటయి ఇక్కడ నాకు ఏదైతే బీజేపీకి టీఆర్ఎస్కి వ్యతిరేక ఉందో అక్కడ ఈ బీజేపీని ఓటు చీల్చడం ద్వారా జరిగింది. ఎప్పటి నుంచి చూస్తే 3,000 ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళది. కొంచెం అటో కిందనో మీదనో పడుతుంటే అది అట్ట అయితే 5,000-6,000, అంతకన్నా ఏం లేదు. మొన్న పెరిగింది, ఇప్పుడు రమ్మని చెప్పాను. కనీసం 9,000 దాటితే మళ్ళీ నేను అడ్రస్ నా ఫోన్ నెంబర్ అన్నీ చదువుతా, మీకు కావాలని మీ ఛానల్ ఇస్తే 1 గంటలో ఫోన్ చేయమని నాకు 9,000 దాటమని చెప్తా. సో మరి పోటీ ఎట్లా ఉంటుంది? ఎవరెవరి మధ్యలో ఉంటే ఛాన్స్ ఉంది ఇక్కడ? పోటీ ఇక్కడ ఒక నవీన్ యాదవ్ కి భారీ మెజార్టీకి మధ్యనే పోటీ అన్న. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే చనిపోయిండు, సో వాళ్ళ వైఫ్ పోటీ చేస్తుంది కాబట్టి ఏమైనా సింపతి ఏమైనా వర్కౌట్ అవ్వదా? సింపతి ఈ రోజులలో ఏడుందన్న సింపతి. సొంత తల్లిదండ్రులు చనిపోయినాక, నా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు చనిపోయినాక 11 రోజుల వరకే సింపతి అవుతుంది. 11 రోజుల తర్వాత మనిషి కూడా గుర్తురాడు. 11 రోజుల వరకు గుర్తొస్తాడు. 12 రోజులు మనిషి గుర్తు చేసుకోవడం గుర్తురాడు. అట్లాంటిది వాళ్ళ ఆయన చేసిన పాపాలు చాలా ఉన్నాయి ఇడలే, కానీ అరాచకాలు చాలా ఉన్నాయి. కనీసం సాగు కూడా రాని పబ్లికే పోలేరు, ఇక్కడ పబ్లిక్ కూడా పోలేరు ఆయనకి సాగుకి. అట్లాంటి వ్యక్తి మీద సింపతి అనడం పాపం ఆమెకి ఏమనడం. కానీ సరే, భర్త కోల్పోయారు అంటారు, ఓకే. ఆమె భర్త చేసిన దానికి ఆమెని అనడం కూడా నేరం కాదు. చూద్దాం, సింపతి అనేది వర్కౌట్ కాదు. అట్లాంటిది అయితే ఈ 2025లో సింపతిని బ్రేక్ చేసిందే ఆ దరిద్రుడు కేసీఆర్.